మహిమ ఘనత ప్రభావములు యేసయ్యకే చెందునుగాక. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. ముఖ్యంగా అజయ్ బాబు అన్న గారికి, అభినయ్ దర్శన్ గారికి, స్టీవెన్స్ అన్న గారికి నా హృదయపూర్వకమైన ప్రత్యేకమైన వందనాలు. నేను రెవరెండ్ని కాదు, బిషప్ని కాదు, డాక్టర్ని కాదు, పాస్టర్ని కాదు, జస్ట్ ఒక చిన్న సువార్థికుడిని. నేను ఒక సువార్థికుడిగా ఇక్కడికి ఎందుకు వచ్చానంటే, నేను ఇంటికి లేదు నెలకొకసారి. ప్రతిరోజు సాయంత్రం ఎక్కడ 6 గంటలు అయితే అక్కడే పెట్రోల్ బంక్లో పడుకుంటాను సువార్త చేస్తూ. ఇప్పటి వరకు భారతదేశంలో ఉండే ప్రతి రాష్ట్రము, ప్రతి కేంద్రపాలితము వెళ్ళొచ్చాను. ప్రకాశం జిల్లా మొత్తం పూర్తి చేసి ఇప్పుడు నెల్లూరు జిల్లాలో ఒక 10 మండలాలు పూర్తి చేశాను. 2350 గ్రామాలు పూర్తి అయిపోయినాయి. నా నోటితోటి 1,35,000 మందికి యేసు ప్రభు దేవుడు అని చెప్పాను. అయితే మనకి ఎలాంటి నాయకుడు కావాలి అంటే, ఈ మధ్య రీసెంట్గా కాశ్మీర్లో 26 మందిని మన భారతీయుల్ని పొట్టన పెట్టుకున్నారు ఉగ్రవాదులు. ఒక 4 కోసం దేశం మొత్తం వెంపర్లాడుతుంది ఉగ్రవాదులుగా ప్రకటించి. మరి 100 మందిని మణిపూర్లో బట్టలిప్పి రోడ్ల మీద తిప్పి చంపేశారు. వాళ్ళని కూడా ఉగ్రవాదులుగా ప్రకటించి చంపాలని డిమాండ్ చేస్తున్నాను. అలాంటి నాయకుడు కావాలి. ఈ ఫరో లాంటి ప్రభుత్వాన్ని ప్రశ్నించే మోషే లాంటి నాయకుడు కావాలి. ఈ మోడీ ప్రభుత్వాన్ని ప్రశ్నించే మోషే లాంటి నాయకుడు కావాలి. కానీ అలాంటి నాయకులు ఒక్క అడుగు ముందుకొస్తే మన క్రైస్తవులే 10 అడుగుల వెనక లాగుతారండి. చెప్పుకోవటానికి సిగ్గుచేటు. ప్రియ క్రైస్తవులారా, దయచేసి మీరంతా గ్రహించాలి. మనకందరికీ కూడా సుప్రీంకోర్టులో ఒక మత మార్పిడి కేసు ఉంది, రిలీజియస్ కన్వర్షన్ కేసు. దాని గురించే నేను అప్డేట్ చేస్తూ ఉంటాను. నేను ఒక్కనే అప్డేట్ చేస్తుంటాను 2022 నుంచి. ఫైనల్గా రేపు 13వ తేదీకి వాయిదా వేశారు. దీంట్లో ట్విస్ట్ ఏంటంటే, ఆ 13వ తేదీనే ప్రధాన న్యాయమూర్తి గారు పదవి విరమణ చేస్తున్నారు. ఏం జరిగిద్దో తెలియదు, ఏం జరగబోతుందో తెలియదు. కళ్ళు మూసుకొని చప్పట్లు కొట్టుకుంటూ ఉంటాం కాదు, కనీసం ఉపవాసం నుండి ప్రార్థన చేయండి. ఇలాంటి నాయకులకు మీరంతా సపోర్ట్ చేయండి. రేపటి రోజున ప్రవీణ్ పగడాల గారికి జరిగిందే మనకు కూడా జరగవచ్చు. ఈ దేశంలో చాలా మంది పాస్టర్లు చనిపోయారు, కానీ ప్రవీణ్ పగడాల గారు చనిపోయిన ప్రాంతంలో పోలీసులు ఇటొక సీసీ కెమెరా పెట్టారు, ఇటొక సీసీ కెమెరా పెట్టారు. అంత గొప్ప దైవజనులను మనం కోల్పోయాం. అలాంటి దైవజనులు అనేక మంది లేవాలి. అనేక మంది నాయకులు